ప్రపంచంలో ఈరోజు నడుస్తున్న దాదాపుగా ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్, ప్రతి స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఆఖరికి మీరు వాడుతున్న పవర్ బ్యాంక్ కూడా లిథియం అనే లోహం మీదే ఆధారపడి పనిచేస్తుంది. ప్రపంచంలో ఉపయోగిస్తున్న ఆల్మోస్ట్ ప్రతి ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ చైనా నుంచే వస్తున్నాయి. ఇండియాకు లిథియం బ్యాటరీ సరఫరా చేసే అతి పెద్ద దేశం చైనా. కేవలం ఇండియాకి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం 80% పైగా లిథియం బ్యాటరీస్ చైనా నుండే వస్తున్నాయి. ప్రపంచ లిథియం బ్యాటరీస్ కంట్రోల్ మొత్తం ఇప్పుడు చైనా చేతిలోనే ఉంది. లిథియం అనే ఈ చిన్న మెటల్ ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైన సహజ వనరుల్లో ఒకటిగా మారింది. కానీ ఒకవేళ రేపు ప్రపంచానికి లిథియం దొరకకపోతే, ఒకవేళ లిథియం ధర ఒక్కసారిగా భారీగా పెరిగిపోతే, ఇప్పటికే ఇండియాని ఎలా దెబ్బతీద్దామా అని గుంటనక్కలా ఎదురు చూస్తున్న చైనా ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకి లిథియం బ్యాటరీ సప్లై ఆపేస్తే అప్పుడు ఇండియా ఏం చేస్తుంది? అప్పుడు ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ, బ్యాటరీ ఇండస్ట్రీ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఏమవుతుంది? ప్రపంచం మొత్తం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న సమయంలో ఇండియా మాత్రం ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ ఒక్క సంచలన ప్రకటనతో చైనా గుండెల్లో భయం మొదలైంది. లిథియంకి ఆల్టర్నేట్ గా ఏమన్నా ఉందా అనే ప్రశ్నకు సమాధానం మన ఇంటి వంటగది నుంచే మొదలైంది. అదే సోడియం. మనం రోజు ఉపయోగించే సాధారణ ఉప్పులో ఉంటుంది కదా, అదే సోడియం ఇప్పుడు ప్రపంచ బ్యాటరీ ఇండస్ట్రీలో కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. సాధారణంగా ఉప్పులో ఉండే సోడియంని ఉపయోగించి లిథియంకి ప్రత్యామ్నాయ బ్యాటరీని తయారు చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. 2023లో కేపీఐటీ టెక్నాలజీస్ తమ సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ప్రకటించింది. దీని లక్ష్యం తక్కువ ఖర్చుతో వేగంగా ఛార్జ్ అయ్యే, ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీలను అభివృద్ధి చేయటం. ఈ బ్యాటరీ నిజంగా లిథియంని రీప్లేస్ చేయగలదా? భారత్ సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించగలుగుతుందా? చైనాకు చెమటలు పట్టిస్తున్న సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం, సరిగ్గా 1991లో ప్రపంచం మొదటిసారి కమర్షియల్ లిథియం అయాన్ బ్యాటరీని చూసింది. అప్పట్లో ఎవరికీ తెలీదు ఈ చిన్న బ్యాటరీ ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుందని. మొదట ఈ బ్యాటరీని సోనీ తన క్యామ్కార్డర్స్ లో ఉపయోగించింది. ఆ తరువాత ల్యాప్టాప్స్ లో ఉపయోగించటం మొదలు పెట్టారు. అలా మరికొన్ని సంవత్సరాల తరువాత మొబైల్ ఫోన్స్ లో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించటం ప్రారంభించారు. కానీ 2010 తరువాత ప్రపంచం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అడుగులు వేయటం ప్రారంభించింది. టెస్లా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లిథియం అయాన్ బ్యాటరీతో లక్షలాది కార్లను తయారు చేయటం మొదలు పెట్టాయి. అక్కడి నుంచే లిథియం విలువ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఈ రోజు ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్, ప్రతి స్మార్ట్ ఫోన్, ప్రతి ల్యాప్టాప్, ఆఖరికి సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా లిథియం అయాన్ బ్యాటరీల మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. ప్రతి టెక్నాలజీకి ఒక బలహీనత ఉన్నట్టే ఇంత పాపులర్ అయిన లిథియంకి కూడా ఒక సమస్య ఉంది. అయితే ఇక్కడ అసలు సమస్య లిథియం బ్యాటరీలో కాదు, లిథియం అనే మెటల్లోనే ఉంది. ప్రపంచంలో లిథియం అన్ని దేశాల్లో దొరకదు. లిథియం నిల్వలు ప్రధానంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చైనా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. దీంతో బ్యాటరీ ఇండస్ట్రీ ఈ దేశాల సప్లై చైన్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఇంకో పెద్ద సమస్య లిథియం మైనింగ్. 1 టన్ను లిథియంని ఉత్పత్తి చేయడానికి సుమారుగా 20 లక్షల నుండి 25 లక్షల లీటర్లకు పైగా నీరు వినియోగించబడుతుంది. అందుకే లిథియం మైనింగ్ పై పర్యావరణ ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాగే లిథియం మైనింగ్ కి భారీ మొత్తంలో కరెంటు మరియు రసాయన ప్రక్రియలు అవసరమవుతున్నాయి. దీంతో పర్యావరణంపై భారీగా ప్రభావం పడుతుంది. అయితే ఇక్కడే ప్రపంచం మొత్తం లిథియంకి ఆల్టర్నేట్ గా ఏమన్నా ఉందా అనే ఆలోచనలో పడింది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా లభించే, సురక్షితమైన మరియు భవిష్యత్తులో కోట్లాది బ్యాటరీలు తయారు చేయగలిగే కొత్త పదార్థం ఏమన్నా ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా సోడియం కనిపించింది. ఈ రోజు మనం ఉపయోగించే సాధారణ ఉప్పులో ఉండే అదే సోడియం ఇప్పుడు ప్రపంచ బ్యాటరీ ఇండస్ట్రీలో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. కానీ సాధారణ ఉప్పుతో నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిచేంత బ్యాటరీ తయారు చేయగలమా? అసలు సోడియం అయాన్ బ్యాటరీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. లిథియంకి ఆల్టర్నేట్ గా సోడియంని ఎందుకు ఎంచుకున్నారో దానికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలో లిథియం చాలా తక్కువగా లభిస్తుంది, కానీ సోడియం మాత్రం భూమిపై అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో ఒకటి.
సముద్రపు నీటిలో, ఉప్పులో మరియు అనేక ఖనిజాల్లో సోడియం విపరీతంగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో కోట్ల సంఖ్యలో బ్యాటరీలను తయారు చేయాలంటే సోడియం చాలా ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. కానీ ఇక్కడే అందరి మైండ్లో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఉప్పుతో కారు నడుస్తుందా? నిజానికి ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలో నేరుగా వంట ఉప్పును వేయరు. సోడియం అయాన్ బ్యాటరీలో ఉపయోగించేది సోడియం అయాన్స్. ఇవి బ్యాటరీలోని 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఛార్జింగ్ సమయంలో ఒకవైపు నుంచి మరోవైపుకు, డిశ్చార్జింగ్ సమయంలో తిరిగి వెనక్కి ప్రయాణిస్తాయి. ఈ అయాన్ల కదలిక వల్లే విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే పనిచేసే విధానం పరంగా సోడియం అయాన్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. అంటే ఈ 2 బ్యాటరీల పనితీరు సుమారు ఒకేలా ఉంటుంది. కానీ ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే సోడియం పరమాణువు లిథియం పరమాణువు కంటే పెద్దది, అలాగే కొంచెం బరువు కూడా ఉంటుంది. అందువల్ల ఒకే పరిమాణంలో ఉండే లిథియం మరియు సోడియం బ్యాటరీలలో లిథియం బ్యాటరీ ఎక్కువ ఎనర్జీని నిల్వ చేయగలుగుతుంది. కానీ సోడియం బ్యాటరీలో మాత్రం లిథియం బ్యాటరీతో పోల్చితే కొంచెం తక్కువ ఎనర్జీ నిల్వ చేయగలదు. ఎగ్జాంపుల్గా ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం. ఒక ఎలక్ట్రిక్ కారులో లిథియం అయాన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, అదే బరువుతో ఉన్న సోడియం బ్యాటరీ సింగిల్ ఛార్జ్తో 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. లిథియం బ్యాటరీతో పోల్చితే సోడియం బ్యాటరీ 20 నుండి 30% తక్కువ ఎనర్జీ స్టోర్ చేయగలుగుతుంది. అయితే ఇక్కడే సోడియం బ్యాటరీకి మరో పెద్ద పాజిటివ్ పాయింట్ ఉంది. సోడియం బ్యాటరీలు అత్యధిక ఉష్ణోగ్రతలో కూడా పనిచేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. లిథియంలో ఉపయోగించే ఖరీదైన లోహాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. దీంతో సోడియం బ్యాటరీ తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. సోడియం బ్యాటరీలు లిథియం బ్యాటరీల కంటే అతి తక్కువ ధరకే లభిస్తాయి. సోడియం బ్యాటరీ ఇక్కడే అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. కాస్ట్, సేఫ్టీ మరియు అవైలబిలిటీ. లిథియం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంది. సోడియం మాత్రం దాదాపు ప్రపంచమంతా లభిస్తుంది. భవిష్యత్తులో భారీ స్థాయిలో బ్యాటరీలను తయారు చేయాల్సి వస్తే రా మెటీరియల్ సప్లై విషయంలో సోడియంకి పెద్ద ప్రయోజనం ఉండొచ్చు. సేఫ్టీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం. లిథియం అయాన్ బ్యాటరీలో కొన్ని పరిస్థితుల్లో అధిక వేడి వల్ల థర్మల్ రనవే అనే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. సోడియం అయాన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న కంపెనీలు ఈ టెక్నాలజీ మరింత సురక్షితంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే ముందుగా సోలార్ ఎనర్జీ స్టోరేజ్, గ్రిడ్ స్టోరేజ్ మరియు బ్యాకప్ పవర్ సిస్టమ్స్ కోసం సోడియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం దాదాపుగా లిథియం అయాన్ బ్యాటరీలనే ఉపయోగిస్తోంది. అలాంటి సమయంలో భారత్ ఎందుకు కొత్త సోడియం బ్యాటరీల మీద వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని చూస్తోంది? అసలు అంత అవసరం ఏంటి? దానికి కారణం ఒక ప్రమాదకరమైన నిజం. ఈరోజు ప్రపంచ బ్యాటరీ సప్లై చైన్లో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా కాదు, యూరప్ కాదు, చైనా. లిథియం బ్యాటరీ కంట్రోల్ మొత్తం చైనా చేతిలోనే ఉంది. బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి బ్యాటరీ ప్రాసెసింగ్ వరకు ప్రపంచ మార్కెట్లో భారీ వాటా చైనా చేతుల్లోనే ఉంది. అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య వేగంగా పెరిగితే లిథియం మీద డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. దాంతో లిథియం ధరలు కూడా పెరగొచ్చు, సప్లై సమస్యలు కూడా రావచ్చు. దిగుమతులపై ఆధారపడే దేశాలకు బ్యాటరీ తయారీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియా కూడా 2030 నాటికి లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇన్ని బ్యాటరీలు తయారు చేయాలంటే లిథియంని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సి వస్తే అది మన దేశానికి ఆర్థికంగా పెద్ద సవాల్గా మారుతుంది. అందుకే భారత్ మరో మార్గాన్ని వెతకటం ప్రారంభించింది. అదే సోడియం. ఎందుకంటే సోడియం ప్రపంచవ్యాప్తంగా చాలా సులభంగా లభిస్తుంది. సముద్రపు నీటిలో కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భవిష్యత్తులో బ్యాటరీ తయారీ ఖర్చును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఆలోచనతో 2023లో భారత్ ఐటీ మరియు ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ భారతదేశంలో అభివృద్ధి చేసిన సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ప్రకటించింది. కంపెనీ ప్రకారం ఈ టెక్నాలజీ లక్ష్యం తక్కువ ఖర్చుతో వేగంగా ఛార్జ్ అయ్యే అలాగే ఎక్కువ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్ తట్టుకునే బ్యాటరీలను అభివృద్ధి చేయటం భారీగా ప్రారంభించింది. కేపీఐటీ అభివృద్ధి చేసిన సోడియం అయాన్ టెక్నాలజీ గురించి కంపెనీ చెప్పిన కొన్ని వివరాలు ప్రకారం ఈ బ్యాటరీలు 3000 నుంచి 6000 ఛార్జింగ్ సైకిల్స్ వరకు 80% కెపాసిటీని నిలుపుకునే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. అతి తక్కువ సమయంలోనే చాలా వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉన్నాయని కంపెనీ చెబుతోంది.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ టెస్టింగ్ దశలో ఉంది. ప్రస్తుతం చాలా కంపెనీలు దీన్ని ముఖ్యంగా గ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్, సోలార్ పవర్ బ్యాకప్, ఇండస్ట్రియల్ స్టోరేజ్ వంటి రంగాల్లో ఉపయోగించే దిశగా అభివృద్ధి చేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సోడియం అయాన్ బ్యాటరీ ఉపయోగిస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. అంటే పెట్రోల్ కార్ రేటుకే ఎలక్ట్రిక్ కార్ వస్తుంది. ఈ రోజు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, అలాగే ఎలక్ట్రిక్ స్టోరేజ్ సిస్టంలు తయారవుతున్నాయి. 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి భారీగా పెంచడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ 24 గంటలు విద్యుత్తుని ఉత్పత్తి చేయవు. సూర్యుడు అస్తమించిన తరువాత, గాలి ఆగిపోయిన తరువాత ఆ ఎనర్జీ నిల్వ చేయాలంటే భారీ బ్యాటరీ స్టోరేజ్ అవసరం. ఇక్కడే సోడియం అయాన్ బ్యాటరీకి భారీ అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గ్రిడ్ స్టోరేజ్ సిస్టమ్స్ లో బ్యాటరీ బరువు కంటే కాస్ట్, సేఫ్టీ మరియు లాంగ్ లైఫ్ చాలా ముఖ్యమైనవి. ఈ 3 అంశాల్లో సోడియం అయాన్ బ్యాటరీ మంచి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచంలోని అనేక కంపెనీలు ఇప్పటికే ఈ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో భారత్లోనే బ్యాటరీ సెల్స్ తయారైతే విదేశాల నుంచి ఎగుమతులపై ఆధారపడే అవకాశం కూడా తగ్గుతుంది. దాంతో దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ రంగంలో భారత్ ప్రపంచ సప్లై చైన్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సోడియం అయాన్ బ్యాటరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ముందుగా గ్రిడ్ స్టోరేజ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ మరియు కొన్ని ప్రత్యేక ఈవీ సెగ్మెంట్స్లో దాని సామర్థ్యాన్ని నిరూపించిన తరువాత ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా టెస్టింగ్ చేయబోతున్నారు. ప్రపంచం లిథియం మీద ఆధారపడే రోజులు నెమ్మదిగా మారిపోతున్నాయి. కొత్త టెక్నాలజీలు, కొత్త మెటీరియల్స్, కొత్త ఆవిష్కరణలు బ్యాటరీ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ మార్పులో భారత్ కూడా కేవలం ఒక వినియోగదారుడిగా కాకుండా ఒక ఇన్నోవేటర్గా నిలవాలని ప్రయత్నిస్తోంది. ఈ రోజు లిథియం అయాన్ బ్యాటరీ ప్రపంచాన్ని నడిపిస్తోంది. కానీ రేపటి ప్రపంచాన్ని సోడియం నడిపిస్తుందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలియబోతోంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, బ్యాటరీ టెక్నాలజీలో జరుగుతున్న ఈ పోటీ కేవలం కంపెనీల మధ్య పోటీ కాదు. ఇది దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే పోటీ. ఇలా టెక్నాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.